అనంతపురం జిల్లా తాడిపత్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియపై ఆ పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏజెంట్లకు సవరణలు, నమోదు ప్రక్రియ, పరిశీలన, అవగాహన, పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లకు సంబంధించిన పోస్టర్ను పెద్దారెడ్డి ఆవిష్కరించారు. ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేయాలని పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. అడిగినాడు ఎట్లన్నా మా ముస్లింస్లలో ఈ విధంగా అపోహ ఉంది. ఈ అపోహ ఉండేది వాస్తవం. ముస్లింస్కే కాదు, కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటారో బీజేపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ సెంటర్లో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారనే అపోహ ప్రజల్లో బలంగా ఉంది. ఏంటంటే బీహార్లో కూడా చెప్పినాడు, ఎలక్షన్ రాకముందు ఓటు చోరింటా ఉంటారు. ఆమె నడుచుకున్నా కూడా ఏం ఉపయోగం లేకపోయింది. అంటే అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే దానివల్ల వాళ్ళు ఈ ప్రక్రియ చేయలేకపోయినారు. వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినారు. అందువల్ల రిసిప్ట్ అనేది కంపల్సరీ తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. మళ్ళా రేపు బిఎల్ఓని అడగచ్చు. లాస్ట్లో ఆ బిఎల్ఏతో సంతకాలు పెట్టించారు. అప్పుడు అవి చూడండి, ఒకవేళ ఎవరికన్నా తెలియకపోయినా కనుక ఎవరినన్నా తెలిసిన వాళ్ళని పిలుచుకొని ఇవన్నీ ఇచ్చిన పెట్టాల్సిన తెప్పించుకొని చూడండి. ఎంత 1 గంట దానికోసం ఉంటే ఏమి ఇబ్బంది ఏమీ లేదు. 1 గంట ఉంటే అవన్నీ చూసుకొని కరెక్ట్గా ఉంటే మాత్రమే సంతకం పెట్టుకొని ఫోటో తీసుకోండి వాట్సాప్. ఇవన్నీ ఎందుకంటే మన కోసమే చెప్తాను. ఖచ్చితంగా ఓటర్ అయితే యాక్టివ్గా ఉంటాడు. మనం చెప్పకముందే వీళ్ళన్నీ చెప్తానే వాళ్ళ ఫోటోలు గీటోలు అన్నీ తెచ్చి పెట్టుకుంటాడు. అప్లికేషన్ ఇస్తానే ఎవరైనా హ్యాండ్ రైటింగ్ బాగుండేవాళ్ళు మనం ఇచ్చే గ్రూప్లో ఉండే పేరు ఖచ్చితంగా అక్షరం పోయినా కూడా ఆ ఓటు చెల్లదు. అక్షరం తప్పు పడినా కూడా ఆ ఓటు చెల్లదు. మీరు ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రూఫ్తో పాటు అప్లికేషన్ పూర్తి చేయకండి అని చెప్పాలి.